నమస్తే టీచర్స్. ఒక మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అన్నది మన గ్రూప్స్లో చాలా చోట్ల వస్తూ ఉంది. ఈ మిస్కాన్సెప్షన్స్ అన్నింటినీ, పోస్టర్స్ అన్నింటినీ మనం చదవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకోసం అంటే సిబిఐ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ సిబిఐ ఎగ్జామ్స్లో సిబిఐ 1, 2, 3 లాస్ట్ ఇయర్ 2, 3 కూడా జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సిబిఐ 1 అండ్ సిబిఐ 2 జరిగాయి. సో వీటిలో కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని ఆ క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ అనేది జరిగిందనమాట. అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ కాకుండా రాంగ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో పిల్లల యొక్క థింకింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, అంటే ఏ విషయంలో కాన్సెప్ట్ అనేది మిస్గైడ్ అవుతోంది అన్న విషయాన్ని అనాలిసిస్ చేస్తూ ఈ పోస్టర్స్ని తయారు చేయడం జరిగింది. ఈ పోస్టర్స్ని చూడడం ద్వారా మనకు మల్టిపుల్ చాయిస్ యొక్క క్వశ్చన్ యొక్క ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మనం ఒక కాన్సెప్ట్ని బోధించే సమయంలో మిస్కాన్సెప్షన్స్ జరగకుండా ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఎటువంటి రెమెడియల్ టీచింగ్ని మనం ప్రాక్టీస్ చేయాలి అన్న విషయాలను మనం అనలైజ్ చేసుకొని మన టీచింగ్ ప్రాక్టీస్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. మరి ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్ని పీడిఎఫ్ ఫైల్లో అన్ని గ్రూప్స్లోనూ వెళ్తూ ఉంది. సో ఈ మిస్కాన్సెప్షన్ ఫైల్లో మనకు కింద అడుగు భాగంలో చూస్తే ఆల్ పోస్టర్స్ సిబిఐ 1, సిబిఐ 2, సిబిఐ 3 అని ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం ఆల్ పోస్టర్స్లోనికి వెళ్ళకండి, ఎందుకంటే అది గూగుల్ డ్రైవ్ ద్వారా ఓపెన్ అవుతుంది. దాని బదులు మనం ఖచ్చితంగా సిబిఐ 1, సిబిఐ 2, సిబిఐ 3 అని టైటిల్స్ ఉన్నటువంటి పోస్టర్స్ని మనం చూడడం ద్వారా మనకు సులువుగానే ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినటువంటి విషయం ట్రాకింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో ముందుగా సిబిఐ 1 పైన క్లిక్ చేస్తాను. సో మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ అయినా చేయవచ్చు, లేదంటే జస్ట్ క్లిక్ చేయొచ్చు. జస్ట్ అలా క్లిక్ చేయడం వలన ఈ మిస్కాన్సెప్షన్ సిబిఐ 1 అనేటువంటి క్యూఆర్ కోడ్ మనల్ని డైరెక్ట్గా దీక్షలోనికి తీసుకెళ్తుంది. ఇక్కడ ముందుగా మనకు గెస్ట్, తర్వాత డిస్టిక్, అవి డీటెయిల్స్ కూడా మొదట్లో కొంతమందికి అడుగుతూ ఉంటుంది. వాటన్నిటిని యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత అది కేవలం డివైస్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే వచ్చేటువంటి డీటెయిల్స్. సో పోస్టర్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి, మన కింద అడుగు భాగంలో కనిపిస్తూ ఉంటాయి. బట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ముందుగా పోస్టర్ని ఓపెన్ చేసి చూసే ముందు మనకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు ఎం మంజుల అని టైప్ చేశాను కాబట్టి ఎం కనిపిస్తుంది. కానీ దీక్షలో నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మనం దీక్షలో అందరం కూడా రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి ఆ దీక్ష క్రెడెన్షియల్స్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు ఒక మెనూ బార్ కనిపిస్తుంది. అందులో చూడండి చివర్లో లాగిన్ అని ఉంది, అంటే మనం ఇంతవరకు లాగిన్ అవ్వలేదు అని అర్థం. సో మనం ఆ లాగిన్ పైన క్లిక్ చేసి మన దీక్షా క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి కే అని కనిపిస్తుంది, ఎందుకంటే దీక్షలో నా ఐడెంటిటీ వచ్చేసి కిరిమంజేశ్వర అని ఉంటుంది కాబట్టి. చూడండి ప్రొఫైల్ చూడండి, కిరిమంజేశ్వర, అది నా ఐడెంటిటీ, నా సర్నేమ్తో అది ఐడెంటిటీ చూపిస్తుంది కాబట్టి ఇది నా దీక్ష అకౌంట్ ద్వారా నేను ఇప్పుడు పోస్టర్స్ని చూస్తున్నట్టు రికగ్నైజ్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ టైటిల్ ఏముంది పోస్టర్కి, క్లాస్ 6th హిందీ ఐడెంటిఫైడ్ మ్యాటర్స్ అని ఉంది. కానీ నేను హిందీ సబ్జెక్ట్ కాదు, నేను వేరే సబ్జెక్టు. మరి ఎలా చూడాలంటే మనం అడుగు భాగానికి వస్తే ఇక్కడ ఒక యారో డ్రాప్ డౌన్ ఆల్రెడీ మొదటి డ్రాప్ డౌన్ ఓపెన్లో ఉంటుంది, దాన్ని మొదట క్లోజ్ చేయాలి. మీరు హిందీని అయితే డైరెక్ట్గా చూసేయచ్చు ఒక్కొక్కటే. చూడండి, ఒక హిందీ కింద క్లాస్ 6th, 7th, తర్వాత 7thలో 2 ఉన్నాయి, 8thలో 3 ఉన్నాయి, 6th మరొకటి కూడా ఉంది. సో ఎగ్జాంపుల్కి కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ హిందీ నాకు అవసరం లేదు, నేను ఈ సబ్జెక్ట్ కాదు కాబట్టి దాన్ని ఆ డ్రాప్ డౌన్ని క్లోజ్ చేస్తాను. నా సబ్జెక్ట్ సైన్స్ కాబట్టి ఈవీఎస్ సైన్స్ని డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మొదటగా క్లాస్ 3 అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మనకు పైన విండోలో క్లాస్ 3కి సంబంధించినటువంటి పోస్టర్ ఇక్కడ వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ క్లాస్ 3ని ఏదైనా సరే మనం క్లిక్ చేయగానే అక్కడ పోస్టర్ మారిపోయి ఉంటుంది అనమాట. సో ఒకసారి మనం ఇక్కడ మరొకసారి చెప్తాను చూడండి, మనకు జనరల్గా మొదట ఓపెన్ అయినప్పుడు ఈ హిందీ డ్రాప్ డౌన్ ఓపెన్లో ఉంటుంది. మనం హిందీ సబ్జెక్ట్ అయితే అక్కడే డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకు అక్కడ పైన ఆ పోస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. హిందీ కానివంటి వాళ్ళు దాన్ని క్లోజ్ చేయాలి, డ్రాప్ డౌన్ క్లోజ్ చేసి తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇలా పోస్టర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ పోస్టర్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి మనం చూడాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎస్ సైన్స్ కింద క్లాస్ 3 సైన్స్, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైన విండోలో ఓపెన్ అయి ఉంటుంది. విండోని మనం పైనకు వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో ఆ విండో పైన క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది
దీక్షలో ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ఫైల్లో చూడండి, ఇక్కడ తీసుకున్నటువంటి క్వశ్చన్ ఐడెంటిఫై దిస్ కామన్ క్లైంబర్. సో కాలీఫ్లవరా, గ్రేప్సా, జింజరా, పీ. ఇందులో వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ రైట్ ఆప్షన్ని చూస్ చేశారు, మిగిలిన వాళ్ళు ఏ ఆప్షన్ని ఎంతెంతమంది చూస్ చేశారన్న అనాలిసిస్ ఇక్కడ ఉంటుంది. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది, వాట్ ఈస్ ద మిస్టేక్, ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్న దాన్ని కూడా, అంటే ఈ 27.7% ఎందుకు బీన్ సెలెక్ట్ చేసుకున్నారు, 4.4 ఎందుకు ఏం కాలీఫ్లవర్ అని చెప్పారు, అదేవిధంగా 5.8 ఎందుకు సి అని చెప్పారు అన్న అనాలిసిస్ కూడా ఇక్కడ ఉంటుంది. దీన్నంతా మనం చదవాలి. చదవడం ద్వారా మన రెమెడియల్ టీచింగ్ని మనం చక్కగా ప్లానింగ్ చేసుకుని ఈ మిస్కాన్సెప్షన్స్ జరగకుండా, ఏదైనా కాన్సెప్ట్ బోధించేటప్పుడు మిస్లీడ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. మన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ని మెరుగుపరచుకోవడం కోసం ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ని చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకు యారో బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే ఆ మిస్కాన్సెప్షన్ పోస్టర్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మనం ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళగానే ఇది రేటింగ్ కూడా, ఈ కాన్సెప్ట్, ఈ పోస్టర్కి రేటింగ్ కూడా, దీక్షలో ఏ కంటెంట్కైనా సరే క్లోజ్ చేసిన తర్వాత రేటింగ్ అడుగుతుంది. మనం అవసరం అనుకుంటే రేటింగ్ ఇవ్వచ్చు. రేటింగ్ ఇచ్చి మళ్ళీ మనం దానికి కామెంట్ కూడా చేయొచ్చు, లేదంటే దాన్ని క్లోజ్ చేసేయచ్చు. సో ఈ విధంగా మళ్ళీ సెకండ్ పోస్టర్ని చూద్దాం. సో 8th అని దానిపైన క్లిక్ చేయగానే మనము ఒకసారి ఆ స్క్రీన్ కిందికి జరిపితే మనకు 8th పోస్టర్ ఓపెన్ అయి ఉంటుంది. ఫ్రిక్షన్కి సంబంధించిన ఒక క్లాస్ ఇందులో ఉంది. సో ఈ విధంగా మనం చూడండి, ఇక్కడ సేమ్ చాలా చక్కటి అనాలిసిస్ ఇక్కడ ఉంటుంది. ఈ అనాలిసిస్ చదవడం వలన మన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ని మనం మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ని ప్రతి ఒక్క టీచరు చూడవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒకసారి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు ఆ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు లాగిన్లో ఉన్నారా, లాగౌట్లో ఉన్నారా అన్నది మాత్రం చెక్ చేసుకోవాలి. సో అది చెక్ చేసుకొని ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అన్నిటినీ చదవగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.